బ్రేకింగ్ న్యూస్. చిత్తూరు జిల్లాలోని చిన్నగొట్టిగల్లు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో భారీ కుంభకోణం వెలుగు చూసింది. నకిలీ 1 గ్రామ్ గోల్డ్ ఆభరణాలపై సుమారు 72 లక్షల రూపాయల రుణాలు మంజూరు అయినట్లు సింగిల్ విండో అధ్యక్షుడు ముత్తం ప్రభాకర్ గుర్తించారు. ఈ విషయంపై జిల్లా సహకార కేంద్ర బ్యాంకు సీఈఓకు ఫిర్యాదు చేశారు. తనిఖీలలో భాగంగా డీసీసీబీ మేనేజర్ ఏకంగా 29 బ్యాగుల నకిలీ 1 గ్రామ్ నగలను స్వాధీనం చేసుకున్నారు. రెడ్డమ్మ, రుతున్ అనే పేర్లతో 4 దఫాలుగా ఈ అక్రమ రుణాలు పొందారని తేలింది. 2020-2025 మధ్య జరిగిన లావాదేవీలపై సమగ్ర విచారణకు డీసీసీబీ ఆదేశించింది. దీంతో బాధితులపై కఠిన చర్యలకు సిద్ధమవుతుంది. మరింత సమాచారం మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, చెప్పండి. అటు 1 గ్రామ్ గోల్డ్ కి సంబంధించి కూడా భారీ కుంభకోణం అయితే బయటపడింది. సో ఈ గత 5 సంవత్సరాల నుంచి కూడా ఇది జరుగుతున్నట్టయితే తెలుస్తుంది. సుమారుగా ఎంత అవినీతి జరిగింది? డీటెయిల్స్ ఏంటి? అఖిల, ఉమ్మడి చిత్తూరు జిల్లా చిన్నగొట్టిగల్లు మండలానికి సంబంధించి కోఆపరేటివ్ బ్యాంక్ సెక్టార్ లో 1 గ్రామ్ గోల్డ్ ను ఉంచి బంగారం నగల్లాగా చూపించి సుమారు 85 లక్షల రూపాయలు దపదపాలుగా లోను తీసుకున్నట్లు అధికారులు గుర్తించారు. గత ప్రభుత్వ కాలంలో జరిగిన ఈ అవినీతి దందాగా చెప్తున్నారు. ఏదైతే అప్రజర్తో పాటు అప్పట్లో ఉన్న పాలక మండలి బోర్డుతో పాటు అధికారులు కలిసి సంయుక్తంగా ఈ కుట్ర పాల్పడ్డారు. ఇద్దరి పేరుతోనే ఈ నగలు తీసుకున్నట్లు రుబేనా, ముత్తయ్య అనే ఇద్దరి పేరుతో ఈ నగలు ఏదైతే 1 గ్రామ్ గోల్డ్ నగలను బ్యాంకులో ఏదైతే కోఆపరేటివ్ బ్యాంకులో ఉంచి తర్వాత వాటి మీద రుణాలు తీసుకున్నట్లు గుర్తించారు. మొత్తం 85 లక్షల రూపాయలు బంగారం, 85 లక్షల రూపాయలకు లోనుకు సంబంధించిన బంగారంగా ఈ 1 గ్రామ్ గోల్డ్ ను గుర్తించారు. దీనికి సంబంధించి అప్రైజర్ ఎవరైతే అప్పట్లో ఉన్న బంగారాన్ని నాణ్యత సరిచూసే అప్రైజర్ తో పాటు అదేవిధంగా అప్పట్లో ఉన్న సిబ్బందిని, దీంతో పాటు అప్పుడు పనిచేసిన పాలక మండలి సభ్యులను పైన కేసు నమోదు చేయాలంటూ డీసీసీబీ చైర్మన్ అమాస రాజశేఖర రెడ్డి ఈ విషయంలో పోలీసులు కూడా ఫిర్యాదు చేశాడు. దీంతో పాటు ప్రస్తుతం ఉన్న ఏదైతే స్థానిక కోఆపరేటివ్ ఆ బ్యాంకుకు సంబంధించిన ప్రెసిడెంట్ కూడా ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లాడు. మొత్తం మీద ఇదే ఒక బ్యాంక్ లోనే జరిగిందా? మొత్తం చిత్తూరు జిల్లాలో ఉన్న అన్ని బ్యాంకుల్లో వ్యవహారాన్ని కూడా వెలికి తీయాలి, మొత్తం అన్ని బ్యాంకుల్లో ఉన్న బంగారాన్ని వెంటనే పరీక్షించి చూడాలంటూ కూడా ఏదైతే డీసీసీబీ చైర్మన్ అమాస రాజశేఖర రెడ్డి స్థానిక బ్యాంకులకు తెలియజేశాడు. మొత్తం మీద చిన్నగొట్టిగల్లో జరిగింది చిన్న తప్పు కాదు. 1 గ్రామ్ గోల్డ్ ను బ్యాంకులో ఉంచి ఈ విధంగా రుణాలు తీసుకోవడం ఎక్కడ ఏ బ్యాంకులోనూ జరగలేదు. మొట్టమొదటిసారిగా ఇక్కడే జరిగిందా, లేకపోతే మరిన్ని బ్రాంచుల్లో ఇలాంటివి కొనసాగాయా అన్న నేపథ్యంలో ఆయన సమగ్ర విచారణకు ఆదేశించారు. మొత్తం మీద గతంలో ఉన్న పాలక మండలితో పాటు అప్పట్లో ఇక్కడ పనిచేసిన ఏదైతే ఆ బ్రాంచ్ కు పనిచేసిన సీఈఓతో పాటు అప్రైజర్ పైన కేసు నమోదు చేయాలంటూ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. అఖిల, అయితే రెడ్డమ్మ, రుతున్ అనే ఇద్దరు పేర్లతో కూడా 4 దఫాలుగా అయితే ఈ లోన్ తీసుకున్నట్టయితే తెలుస్తుంది. సో అయితే వాళ్ళిద్దరూ ఎవరు, అసలు ఆ ప్రాంతం వారేనా? వారిని ఇప్పటి వరకు ఏమైనా అదుపులోకి తీసుకున్నారా? సో పోలీసులు ఈ ఘటనకు సంబంధించి ఏ విధంగా ముందుకెళ్తున్నారు? ఏదైతే ఆ పేర్లతోనే పలుమార్లు నగదు ఏదైతే బ్యాంకులోకి ఈ 1 గ్రామ్ గోల్డ్ ను తీసుకొచ్చి అదే పేర్లతోనే రుణాలను తీసుకున్నట్లు సమాచారం. మొత్తం మీద దీనికి సంబంధించి పోలీసులు దర్యాప్తు కొనసాగుతుందని చెప్తున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేయకనే ముందుగా అంతర్గతంగా బ్యాంకు ఒక పరిశీలన చేసింది. అందులో భాగంగానే ఇక్కడ బయటపడింది. మరోవైపు బ్యాంకు విజిలెన్స్ తో కలిసి మొత్తం ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఉన్న అన్ని బ్యాంకుల్లోనూ ఈ దర్యాప్తు ఇలాంటి నగలు ఏమైనా ఉన్నాయా అన్న కోణంలో కూడా దర్యాప్తు చేయాలంటూ కూడా డీసీసీ చైర్మన్ ఆదేశించాడు. అయితే రెడ్డమ్మ, రూబెన్ పేర్లతో తీసుకున్న ఈ లోన్లకు సంబంధించి వారు ఎన్నిసార్లు ఈ లోను బ్యాంక్ లో 1 గ్రామ్ గోల్డ్ పెట్టారు, ఆ తర్వాత ఎన్నిసార్లు నగదు తీసుకున్నారు, మొత్తం వీరే కాకుండా మరికొందరు పేర్లతో కూడా ఇదే విధమైన 1 గ్రామ్ గోల్డ్ ను 1 గ్రామ్ గోల్డ్ బంగారాన్ని బ్యాంకులో కుదవ పెట్టినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి మొత్తం వివరాలు తమ వద్దకు తీసుకురావాలంటూ కూడా ఏదైతే డీసీసీబీ చైర్మన్ ఆదేశించినట్టు తెలుస్తుంది. అదేవిధంగా మరోవైపు ఈ కేసుకు సంబంధించి పోలీసులకు సిఐడికి ఇవ్వాలా, లేకపోతే తామే కేవలం ఒక బ్రాంచ్ లో అయితే పోలీసులు దర్యాప్తు చేసే అవకాశం ఉంటుంది, మొత్తం అన్ని బ్రాంచుల్లో అయితే ఖచ్చితంగా దీన్ని సిఐడికి అటాచ్ చేసే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. అఖిల, దామోదర్, అయితే ఈ నకిలీ గోల్డ్ పెట్టేటప్పుడు అప్పుడు అధికారులు ఎవరున్నారనేది ఇప్పటివరకు ఏమైనా గుర్తించారా? సో వాటిని చెక్ చేసే వాళ్ళు కానీ మిగతా మొత్తంగా అధికారుల సహకారంతోనే ఈ కుంభకోణం అనేది జరిగినట్టయితే తెలుస్తుంది. సో ఎప్పటి వరకు వారిని అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది? అఖిల, చిన్నగొట్టిగల్లు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం పేరుతో బ్రాంచ్ ఒకటి నడుస్తుంది చిన్నగొట్టిగల్లో. దీనికి సంబంధించి సొంతంగా కార్యాలయం కూడా ఆ బ్యాంకుకు ఉంది.
ఈ నేపథ్యంలో డిసిసిబికి అనుసంధానంగా ఈ బ్యాంకు నడుస్తుంది. మొత్తం వ్యవహారాలన్నీ డిసిసిబి పర్యవేక్షణలో కొనసాగుతాయి. ఏదైతే గత పాలక మండలి ఏదైతే 2019-24 మధ్య కాలంలో అనేక అక్రమాలు ఈ బ్యాంకులో జరిగినట్లు ఒక విజిలెన్స్ నివేదిక కూడా ఇప్పటికే డిసిసిబి మీద నివేదిక కూడా ఇచ్చింది. సుమారు 6 నెలల పాటు ఈ నివేదిక నడిచింది. ముఖ్యంగా వ్యవసాయ భూములను వ్యవసాయేతర భూములుగా లోన్లు ఇవ్వడంతో పాటు ఒకే వ్యక్తులకు కోట్లాది రూపాయల రుణాలు ఇచ్చారంటూ కూడా ఆరోపణలు ఉన్న నేపథ్యంలో మరోసారి ఇది 1 గ్రామ్ గోల్డ్ ఇష్యూ బయటపడడంతో గత పాలక మండలిలో జరిగిన తప్పులన్నీ బయటపడుతున్నాయంటున్నారు. మొత్తం మీద అప్పట్లో పనిచేసిన అప్రైజర్ తో పాటు అదేవిధంగా బ్యాంకు అంటే ఏదైతే వ్యవసాయ ప్రాథమిక సహకార సంఘానికి ప్రతి ఒక్క సహకార సంఘానికి బ్రాంచ్ ఏదైతే ఆ మండలానికి ఒకటి ఉంటుంది, ఆ మండలానికి సంబంధించి సిఇఓ స్థాయిని అక్కడున్న ఇన్ఛార్జిని సిఇఓ అంటారు. ఆ స్థాయి అధికారితో వ్యవహారాలు మొత్తం నడుస్తాయి. అంటే అతనికి అనుసరణలోనే ఈ వ్యవహారం నడిచి ఉంటుందని భావిస్తున్నారు. మొత్తం మీద దీనికి సంబంధించి అన్ని వివరాలు సేకరించి పోలీసులకు ఇచ్చామని, పోలీసులు తదుపరి చర్యలు తీసుకుంటారంటూ కూడా బ్యాంక్ అధికారులు చెప్తున్నారు. అఖిల. రైట్ దామోదర్, థ్యాంక్ యూ.